డెకాయిడ్ మూవీ ఏ విధంగా ఉంది దీని గురించి మనం మాట్లాడుకుంటే సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. హిట్ కొట్టేశాడు. ఇదేంటి అసలు సినిమా రాకముందే సినిమా చూడకముందే రివ్యూలు చెప్తున్నారని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అయితే రీసెంట్గా సెన్సార్ రివ్యూ అనేది పూర్తయిపోయిందన్నమాట. సో మరి సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మరి అడవిశేష్ గారు ఆయన ఏ సినిమా చేసినా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. అందులో కూడా కొత్తదనం కనిపిస్తుంది. యాక్టింగ్ లెవెల్స్ కూడా పీక్ స్టేజ్లో ఉంటాయి. స్టోరీ లైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సో మరి అడవిశేష్ గారి సినిమాలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. నార్మల్గా యంగ్ హీరోలు చాలామంది కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సినిమా వస్తున్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకంగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు ఆ సినిమా కోసం సందడి చేయడం కానీ సినిమాని చూడడానికి ఆశగా ఎదురు చూడడం కానీ ఈ విధంగా చేస్తారు. కానీ అడవిశేష్ గారికి మాత్రం ఆయన ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని ఏం కూడా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అరే అడవిశేష్ గారి సినిమా వస్తుంది, ఆ సినిమాని ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఆ సినిమాలో మంచి స్టోరీ ఉంటుంది, మంచి కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో ఇప్పుడు డెకాయిడ్ మూవీతోని మనందరి ముందు కూడా రాబోతున్నారు. ఏప్రిల్ 10th వరల్డ్ వైడ్గా కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అయితే వచ్చినటువంటి ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో మాత్రం ఉన్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. సో అంత అద్భుతంగా ట్రైలర్ అనేది అందరిలో కూడా ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారు, ఏం సర్టిఫికేట్ ఇచ్చారు, అండ్ సినిమా రన్ టైం ఎంత, సో ఇలాంటి వాటి అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సో ముందు నుంచి చాలామంది కూడా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇస్తారేమో అని చెప్పేసి వాళ్ళు భయపడడం జరిగిందనమాట. సో మొత్తానికైతే U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే 16 years క్రాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమాని చూడొచ్చు అనే విధంగా ఆమోదం తెలిపారు. అండ్ సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ యొక్క సినిమా చూసిన తర్వాత వాళ్ళ రివ్యూ ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్క క్షణం కూడా చాలా అద్భుతంగా, అంటే మనకు క్యూరియాసిటీ, అరే నెక్స్ట్ ఏమవుతుంది అనే విధంగా మనకు ఒక క్యూరియాసిటీ కనిపిస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటే సినిమాని స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతామని కాబట్టి సో జస్ట్ సినిమాని మాత్రం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అండ్ అడవిశేష్ గారి సినిమాలు అంటేనే మనము ప్రతి ఒక్క పాయింట్ని కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పేసి మనం ఊహించుకొని ఒక క్యూరియాసిటీ అనేది కలుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా చెప్పారనమాట. ఖచ్చితంగా మళ్ళీ వచ్చాడు, హిట్ కొట్టాడు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి డెకాయిడ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అండ్ సెన్సార్ బోర్డు వాళ్ళ ఈ రివ్యూ విన్న తర్వాత మీకు ఎలాంటి ఫీల్ కలిగింది, అండ్ సినిమా చూసిన తర్వాత కూడా సినిమా వచ్చిన తర్వాత 10th తర్వాత ఖచ్చితంగా వీడియో చూసి మళ్ళీ కామెంట్ చేయండి.